వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. సోషల్ మీడియాలో అది ఫేస్బుక్లోని రవి పేజ్లో పటాస్ షో అంటే గిట్టని వారు డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యనే ఎక్స్ట్రాలు తగ్గించుకో అని కూడా వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే నచ్చకపోతే తిట్టి పెడతారు, నచ్చితే నువ్వు కేక సూపర్ అంటారు. మీరు గొప్పళ్ళు సామి. 11th ఏప్రిల్ పటాస్ షోలో ఒక చిన్న నాన్న సినిమాలో సీన్ చేశా అండ్ దానికి ఫుల్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అందరికీ థ్యాంక్స్. బట్ ఫ్రెండ్స్, నా షోస్లో ఏం చేసినా ఎలా చేసినా ఇట్ ఈస్ జస్ట్ టు ఎంటర్టైన్ యూ. తిట్టినా పొగిడినా నేను మారను అని రవి ఇచ్చిన కామెంట్కి ఒక ప్రేక్షకుడు ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. డబ్బులు వస్తే సరిపోతుంది, సొసైటీ ఎలా పోతే నాకేంటి, నేను చెయ్యాల్సింది చేస్తా. డబుల్ మీనింగ్ డైలాగులు, ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడని షోస్ చేస్తా అని ప్రేక్షకుడు డైరెక్ట్ గా ప్రశ్నించగానే రవి కూడా ధీటుగా జవాబిచ్చాడు. ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడని షో చేస్తే ఆ షోకి హైయెస్ట్ రేటింగ్ రాదు భయ్యా. మీకు నచ్చనిది వేరే వాళ్ళకి నచ్చుతుందేమో, నేను వాళ్ళ కోసం షో చేస్తా అని రవి చెప్పడం విశేషం. ఇవన్నీ చూస్తున్న మరో ప్రేక్షకుడు నీ ఎక్స్ట్రాలు తగ్గించుకో లైవ్ లో, లేకపోతే కంప్లైంట్స్ వెళ్తాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు రవికి. దీనికి రవి సరదాగా నవ్వి రిప్లై పోస్ట్ చేశాడు. ఈ విధంగా యాంకర్ రవికి ఫేస్బుక్ లో అందరూ రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా రవి శ్రీముఖి పటాస్ షోలో కొంతమంది ప్రేక్షకులని మాత్రం అలరిస్తున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.